హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఇక్కడ స్పినాచ్ అండ్ పొటాటో రైస్ చేస్తున్నాను. ముందుగా పాలకూరని పసుపు అండ్ ఉప్పు వేసి కడుక్కుంటున్నాను. కడుక్కున్నాక ఒక పెద్ద బౌల్లో కొంచెం బటరు, ఆయిల్ వేసి కొంచెం హోల్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే కొంచెం పసుపు వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఒక 2 to 3 పొటాటోస్ని చిన్న క్యూబ్స్లా కట్ చేసుకొని వేసుకోండి. మూత పెట్టి పొటాటోస్ ఉడికేంత వరకు కొంచెం సేపు ఉడికించుకోండి. వన్స్ పొటాటోస్ ఉడికాక కొంచెం కారం, ఉప్పు, గరం మసాలా వేసి లైట్గా ఫ్రై చేసుకోండి. ఆ మసాలాలు ఏవి మాడిపోకూడదు, జస్ట్ అలా 1 minute అలా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ స్పినాచ్ని ముందుగానే ప్యూరీ చేసి పెట్టుకుని ఆ స్పినాచ్ ప్యూరీని ఈ పొటాటోస్లో వేసేసేయండి. ఇది లంచ్ బాక్సులకు కూడా చాలా బాగుంటుంది. ఆ ప్యూరీ వేసాక మూత పెట్టుకొని ఉడికించుకోండి. స్పినాచ్ అంతా మంచిగా ఆ ప్యూరీ అంతా ఉడికిపోతుంది కదా. అది ఉడికిన తర్వాత మనం ముందుగానే ఒక 3 cups రైస్ వరకు పడుతుంది. నేను ఒక బాక్స్ పాలకూర తీసుకున్నాను. 3 cups ఆఫ్ ఉడికించుకున్న రైస్ని ఈ స్పినాచ్ అండ్ పొటాటో ఒంట్లో వేసేసేయండి. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే స్పినాచ్ అండ్ పొటాటో రైస్ యమ్మీగా రెడీ అయిపోయింది. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.